శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. పృథుపాఖ్యానంలో పృథువు ఆయన ఏం తెలుసుకున్నారో దాన్ని ప్రవచనం చేస్తూ ఉన్నారు. స్వాధ్యాయం చేసి ఆచరించిన దాన్ని ప్రవచనం చేస్తూ ఉంటే మనలో ఉన్న థాట్స్ క్లియర్ అవుతాయి. ఎప్పుడెప్పుడైతే థాట్స్ క్లారిఫై అవుతాయో తర్వాత నెక్స్ట్ స్టెప్కి మార్గము కనిపిస్తుంటుంది. ఆయనకి ఇప్పుడు అటువంటి కాలమాసన్నమైంది. ఆయన థాట్స్, ఆయనకు తెలిసిన విషయాలు, నేర్చుకున్నవి, ఆచరించినవి తనకి అందరికీ మంచివి అని ఆయన హితకరము అయి ఉన్న సత్యమైన వాక్కులే ఉన్నాయి. వాటిని ప్రియంగా చెప్తూ ఉన్నాడు. అవి చూస్తూ వస్తూ ఉన్నాము. కొన్ని చూసాము, ఒక 40వ శ్లోకం వరకు. అసలు ఇంకా ఏమున్నది, నిత్యము అదే ఆత్మ సంబంధాన్ని సేవిస్తూ ఉండడాన్ని మించింది ఇంకా ఏమున్నది అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత అస్నాతి అనంతః ఖలు తత్వకోవిదైః శ్రద్ధాహుతం యత్ ముఖే ఇజ్యనామభిః న వై తథా చేతనయా బహిష్కృతే హుతాసనే పారమహంస్య పర్యగుః. యత్ ఏదైతే తత్వకోవిదులు, ఆత్మతత్వం గురించిన విజ్ఞానం కలిగిన వాళ్ళు, ఆత్మతత్వవేత్తలు ఎప్పుడైతే ఇజ్యనామభిః, ఇజ్యము అంటే పూజ అని అర్థము. యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ అని మనకు నామాలు కూడా ఉన్నాయి. ఇజ్య అంటే పూజ. ఆ నామాలన్నీ ఏవో ఉంటాయి. వాటన్నిటితో శ్రద్ధగా వాళ్ళు హుతమేం చేస్తారంటే నోట్లో అన్నం పెట్టుకుని ఆత్మతత్వ విచారణ చేస్తూ తింటూ ఉన్నారనుకో. అటువంటి వాళ్ళు అన్నం తింటూ ఉంటే ఆ అన్నాన్ని ఆ అనంతుడు అశ్నాతి ఖలు భుజిస్తాట. అంతేగాని చేతనయా బహిష్కృతే హుతాసనే, అచేతనమైన చైతన్యం లేని జడ పదార్థమైన ఏదో అగ్నిలో, ఆ పంచభూతాల్లో జడ పదార్థాల్లో ఒకటి ఆ అగ్ని, దాన్ని అక్కడ ఎదురుగా పెట్టుకుని ఏవో నామాలన్నీ మంత్రాలన్నీ చదువుతూ, ఇజ్జనామభిః అంటే వేద మంత్రాలతో శ్రద్ధగా ఆ అగ్నిహోత్రంలో, ఆ హుతాసనుడిలో అంటే ఆ అగ్నిలో రకరకాల ఆహుతులన్నీ హుతం చేస్తే కూడా ఆ పారమహంస్య పర్యగుః, పరమహంసల చేత మాత్రమే పర్యగుః అంటే పొందబడే వాడెవడున్నాడో, పర్యేతి అని, అటువంటి వాళ్ళకే దొరుకుతాడాయన. పరమహంసలు పరం గురించిన సోహమన్న తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు, ఆత్మతత్వవేత్తలు, ఆత్మతత్వ కోవిదులు ఎవరున్నారో వాళ్ళ చేత మాత్రమే పొందబడేవాడెవడున్నాడో ఆయన, వాళ్ళు ఆత్మతత్వ విచారణ చేస్తూ ఉన్న సమయంలో వాళ్ళు ఏం అన్నం తింటున్నారో దాన్ని ఆయన భుజిస్తాడు గాని, జడమైన పదార్థంలో, చైతన్యం లేని పదార్థంలో, ఆ అగ్నిలో ఇంకేవేవో ద్రవ్యాలన్నీ వేస్తే వాటన్నింటిని భగవంతుడు పుచ్చుకుంటాడని నా వై లేనే లేదు తథా అని మన పృథువు చెప్తూ ఉన్నారు. కర్మకాండలు, కర్మ ఉపాసనలు అన్నీ చేస్తూ ఎల్లకాలం ఉన్నా కూడా భగవత్ ప్రీతికరంగా ఉండవు. భగవంతుడు ఎప్పుడు ప్రీతి పొందుతాడు అంటే ఆత్మతత్వ విచారణ చేస్తూ ఉన్న నోటితో అన్నం తింటూ ఉంటే ఆయన చాలా ఆనందిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. ఆయన కర్మోపాసనల్ని దాటుతూ ఉన్నాడు. మీరు కూడా అక్కడే ఆగొద్దు అని అక్కడ ఆ యజ్ఞంలో, ఆ యజ్ఞం మళ్ళీ ఎక్కడ, ఇదంతా జరుగుతూ ఉన్నది ఎక్కడ అని చూసుకున్నాం మనం సత్రంలో.
అక్కడ పలాని సమయంలో, పలాని కాలంలో సత్రయాగం జరుగుతూ ఉన్న సమయంలో తారకల మధ్యలో నుంచి పొడిగా ఈయన పైకి లేచాడు అని చెప్తూ వచ్చారు. అక్కడ సత్రం అంటే ఏమి, సతః త్రాయతే ఇతి అని ఏదైతే సత్పురుషులను తరింపచేస్తుందో, సతః త్రాయతే, సత్పురుషులు అంటే సత్తుని పట్టుకోవడానికి ఆ మార్గంలో వెళ్తూ ఉన్న వాళ్ళెవరున్నారో, వాళ్ళను ఆ మార్గంలో నుంచి ముందుకు తీసుకొని వెళ్ళి ఈ సంసారంలో నుంచి తరింపచేసేది సత్రం అంటే జ్ఞానం. సత్రయాగం అంటే జ్ఞానయజ్ఞం అని అర్థం. ఆ జ్ఞానయజ్ఞంలో కూర్చున్నారు. ఎవరెవరు కూర్చున్నారు? అందరూ అక్కడే కూర్చుంటారు. అసలు ఇక్కడ మన వ్యాసుల వారు నైమిసారణ్యం అని ఒకటున్నది. అక్కడ ఋషులందరూ దీర్ఘ సత్రం చేసుకుంటున్నారని చెప్తారు. సత్రం అంటే ఏమి? సత్పురుషులను తరింపచేసేది జ్ఞానము. జ్ఞానం అక్కడ యజ్ఞంలాగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎక్కడ మళ్ళీ చేస్తూ ఉన్నది? నైమిసారణ్యంలో. నిమిషము అంటే నిమిషతి చలతి ఇతి అని కదులుతూ ఉండేది అని అర్థము. అంటే కాలము అని అర్థము. ఆ కదులుతూ ఉండే కాలమేదున్నదో దానికి అరణ్యం అంటే దూరంగా ఉన్నది అని అర్థము. అరణ్యం అన్న దానికి అర్థము అపారణం అంటే దూరం, గతం. దూరంగా వెళ్ళిపోయిందని అర్థం. దేనికి దూరంగా? నిమిషానికి దూరంగా వెళ్ళింది అని అర్థం. నైమిషారణ్యం అంటే నిమిషానికి దూరంగా వెళ్ళింది. నిమిషం అంటే కాలం. కాలానికి దూరంగా ఉన్నదేదున్నదో అంటే కాలం ఎక్కడ ఆగిపోయిందో, ఎక్కడ అబ్బో! టైం అయిపోయింది నేను పోవాలి, ఇంకా టైం కాలేదు, పలానా టైంకి నేను ఇంకెక్కడో ఉండాలి, ఇంకేంటో చెయ్యాలి అని ఏంటో చేయడం గురించే ఎప్పుడు కాలం కావాలి. కర్మలుంటేనే కాలం, కాలం కోసం కర్మలం ఆ 2 నడుస్తూ ఉంటాయి. ఎక్కడైతే కాలం ఆగిపోతుందో అక్కడ కర్మలు ఆగిపోతాయి. ఎక్కడైతే కర్మలు ఆగిపోతాయో అక్కడ జ్ఞానమే ఉంటుంది. ఎక్కడ జ్ఞానం ఉంటుందో దాని పేరే సత్రం. సత్రం ఎప్పుడు అందుకనే నైమిషారణ్యంలోనే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆ విధంగా సత్రం జరుగుతూ ఉన్నది. జ్ఞానయజ్ఞం జరుగుతున్నది కాబట్టి కర్మలు చేయడం వల్ల, యాంత్రికంగా యజ్ఞాలు చేయడం వల్ల, జడమైన అగ్నిలో హవిస్సులన్నీ హుతం చేయడం వల్ల మనకు ఒరిగేదేమీ లేదు. అట్లా చెయ్యొద్దు అని ఆయన చెప్తూ ఉన్నారు. యత్ బ్రహ్మ నిత్యం విరజం సనాతనం శ్రద్ధా తపో మంగళ మౌన సంయమైః సమాధినా బిభ్రతి హ అర్ధదృష్టయే యత్ర ఇదం ఆదర్శే ఇవ అవభాసతే. ఎక్కడైతే శ్రద్ధ ఉండాలి, తపస్సు, వైరాగ్యం ఉండాలి, తపించే తపన ఉండాలి, జ్ఞానం ఉండాలి. తపస్సుకి జ్ఞానమనే అర్థమున్నది. తపించడం వైరాగ్యమని అర్థమున్నది. ఒక్క తపస్సన్న పదానికి జ్ఞానము అనే అర్థముంది, వైరాగ్యం అని అర్థముంది. మంగళము పతన కారణమైన కర్మలు లేకుండా ఉండడము. మౌనము కోరికలతో కదలకుండా ఉండడము. నిగ్రహము, సంయమము, ఏకాగ్ర దృష్టి, వీటన్నిటితో సమాధితో మనసు సమాధాన పడిన స్థితిలో, సమస్థితిలో, స్థితదీహి స్థితిలో ఏదైతే అర్ధదృష్టయే పరమార్థ దృష్టితో చూసే చూపున్నదో వీటితో ఆ చూపు కలుగుతుంది. శ్రద్ధ, తపస్సు, మంగళము, మౌనము, సంయమము, సమాధి స్థితులతో ఉంటే అర్ధదృష్టి కలుగుతుంది. దానికోసము దానితో ఒకవేళ చూడగలిగితే అటువంటి చూపు దేన్ని బిభ్రతి ధరిస్తుంది? ఎత్తి ఏదైతే ఆ బ్రహ్మమున్నదో, ఆ నిత్యమై ఉన్నదో, విరజము, ఏ కళంకము లేకుండా. ఎందుకు అంటే రెండోది ఉంటే ఇందులో ఇంప్యూరిటీ ఉండడానికి. రెండోదే లేదు. అద్వైతం కాబట్టే అది విరజమై ఉన్నది. అటువంటిదేదున్నదో సనాతనమైన బ్రహ్మ, ఆ తత్వము, అది
అటువంటి దృష్టితో, ఇటువంటి బుద్ధితో తెలుసుకునే వాడికి తెలుస్తూ ఉంటుంది. ఎంత క్లియర్‌గా అంటే, యత్ర ఏదైతే ఆదర్శే అద్దంలో ఇదం ఈ మొత్తం జగత్తంతా ఎంత స్పష్టంగా, నిజంగా ఉన్నదట్టుగా ఎట్లా కనిపిస్తుందో, అట్లానే ఆ ఆత్మతత్వంలోనే అద్దంలో ప్రతిఫలించినట్టు జగత్తంతా కనిపిస్తూ ఉన్నది అని స్పష్టంగా నీ హృత్కమలంలో నీకా విషయం తెలుస్తుంది. చూడగలిగే చూపుంటే. ఆ చూపు, ఆ అర్ధదృష్టి ఎట్లా కలుగుతుంది? ఇవన్నీ ఉంటే. దానికోసం ప్రయత్నం చెయ్యాలప్పుడు బ్రహ్మ తెలుస్తుంది. తేషాం అహం పాదసరోజరేణుం ఆర్యాః వహేయ అధికిరీటం ఆయుః యం నిత్యదా బిభ్రతః ఆశుః పాపం నశ్యతి అముం సర్వగుణాః భజంతి. అందుకని ఓ ఆర్యాః, ఓ జ్ఞానులారా, ఎందుకు అంటే అదక్కడ జరుగుతున్నది జ్ఞానయజ్ఞం, అక్కడున్నది జ్ఞానులు, అది సత్రము, ఆ ప్రదేశము నైమిసారణ్యము. కాబట్టి వాళ్ళు ఆర్యులు. ఓ ఆర్యులారా, అహం నేనేం చేస్తానంటే, తేషాం అటువంటి వాళ్ళెవరున్నారో, వీటితో శ్రద్ధ, తపో, మంగళ, మౌన, సంయమైః సమాధినా దాన్ని ధరించిన వాళ్ళెవరున్నారో, అటువంటి వాళ్ళ యొక్క దేన్ని ధరించిన వాళ్ళు? యత్ బ్రహ్మ ఉన్నదో ఆ తత్వాన్ని ధరించిన వాళ్ళెవరున్నారో, వాళ్ళ యొక్క తేషాం పాద సరోజ రేణువును, వాళ్ళ పాద పద్మాల్లోని ధూళిని నా ఆయువు ఉన్నంత వరకు, నా ప్రాణమున్నంత వరకు అధికిరీటం నా కిరీటం పైన వహేయ ధరించవలసి ఉన్నది అని ఆయన కోసం ఆయన విధి చెప్పుకుంటున్నాడు. ఆ విధంగా ధరిస్తాను. నేనున్నంత వరకు వాళ్ళ పాద రజస్సును నేను నా తలపైన ధరిస్తాను అని చెప్తున్నాడు. అనగానే వెంటనే అటువంటి వాళ్ళెవరున్నారో మనుషులు, వాళ్ళ నిజంగా ఫిజికల్‌గా ఉన్న కాళ్ళ దగ్గర దుమ్మేదైనా ఉంటే దులుపుకొని, కొంచెం పొట్లం కట్టుకొని తెచ్చుకొని రోజు దేవుడి దగ్గర పెట్టుకొని, పూజ టైంలో నా తల మీద చల్లుకుంటానని ఈ రకంగా చెప్పట్లేదాయన. ఇక్కడ ఆర్యాహ అని పిలిచాడు. ఆయన గూడా ఆర్యుడు. జ్ఞాని అయి జ్ఞానులతో మాట్లాడుతున్నాడు. కర్మల గురించి గాదు చెప్తున్నది. జ్ఞానం గురించి గాబట్టి దీన్ని మనం అదే విధంగా, అదే స్థితిలో పట్టుకోవాలి. పాదము అంటే పదానికి సంబంధించింది. పదం అంటే శబ్దము. దానికి సంబంధించింది పాదము అర్థము. ఏ అర్థము? ఏ అర్థదృష్టితో వీళ్ళు ఆ పరబ్రహ్మను పట్టుకున్నారో ఆ పరమార్థము. ఆ పరమార్థం పాదం. ఆ పాదము వాళ్ళు చెప్తున్న పదాల్లో అంటే వాళ్ళ మాటల్లో నుంచి తెలుస్తూ ఉంటుంది. ఈ తెలుసుకున్న వాళ్ళు ఆ పరబ్రహ్మాన్ని ఈ విధంగా సాధించి ఆ దృష్టితో పట్టుకున్న వాళ్ళు, ధరించిన వాళ్ళెవరున్నారో, వాళ్ళు మాటల్లో దాన్ని చెప్తారు. వాళ్ళకు చెప్పాలని మన పైన దయ కలిగితే, మనం వాళ్ళని అట్లా చేరుకుని చెప్పమని వినయంగా అడిగితే, వాళ్ళు ఒకవేళ వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళు తెలుసుకున్న దాన్ని, వాళ్ళ సారాన్ని వాళ్ళ పదాలలో, మాటల్లో చెప్తే, వాళ్ళు మాటల్లో చెప్తున్నా మళ్ళీ మాటలు మాత్రమే గాదు, అందులో పాదాన్ని అంటే అర్థాన్ని ఎంత రేణువైనా సరే, ఎంత నీకు పట్టుకోగలిగితే అంత. ఎంత నీకు పట్టుకునే శక్తి ఉంటే అంత. ఎంత నువ్వు పట్టుకోగలిగితే అంత. వాళ్ళు చెప్పిన దాంట్లో ఏ కొంతైనా సరే పట్టుకోగలిగితే, దాన్ని నా తలపైన అంటే నా బుద్ధిలో ఉంచుకుంటాను, నిలుపుకుంటాను పోగొట్టుకోకుండా. ఎప్పుడూ చేస్తానట్లానే నేను. వాళ్ళు చెప్పే మాటలెప్పుడూ పరమార్థం గురించే ఉంటాయి. వాళ్ళెందుకంటే పరమార్థాన్నే దర్శిస్తూ ఉంటారు గాబట్టి అదే జెప్తారు. వాళ్ళు చెప్తూ ఉన్నది ఏ కొంత నేను పట్టుకోగలిగినా, నా బుద్ధిలో పెట్టుకుంటాను. నేను నాకు ఎంతవరకు నా ఆయువు ఉన్నంత వరకు పెట్టుకుంటాను పోగొట్టుకోకుండా. ఇవాళ వింటాను, మళ్ళీ సాయంత్రానికి మర్చిపోతాను. కొన్నాళ్ళకి ఏమో సరిగ్గా గుర్తు లేకుండా ఉన్నది. తర్వాత అది అసలు నా మనసులో మారిపోయింది. అది వేరే రకంగా తయారైంది. ఇన్ని రకాలుగా గాదు. వాళ్ళు చెప్పేది రేణువంత నా బుర్రలోకి వెళ్ళినా సరే దాన్ని అక్కడే జాగ్రత్తగా ఉంచుకుంటాను నేను.
ఆయువు ఉన్నంత వరకు అని చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా చేస్తే లాభమేమి అని కూడా చెప్తున్నాడు. ఎం ఏ ఆ జ్ఞానాన్ని, ఆ పాదాన్ని వాళ్ళు చెప్తున్న పరమార్థం చాలా ఉండిండొచ్చు. నా బుద్ధి ఒక రేణువంత పట్టుకున్నా సరే, అంతైనా సరే దాన్ని నిత్యము ఎవడైతే బిభ్రతః ధరిస్తాడో, బుద్ధిలో అట్లానే నిలుపుకుంటాడో, అటువంటి వాడిలో ఆశు శీఘ్రంగా తొందరలోనే కొంత పట్టుకుంటూ వెళ్ళినా గూడా, వాడిలో పతన కారణమైన మోహాలు, తాపాలు, కర్మలకు సంబంధించిన కోరికలు ఏవున్నాయో అవన్నీ కూడా నశిస్తూ ఉంటాయి. బుద్ధిలో కొంతగా ఆత్మజ్ఞానం పెరుగుతూ ఉంటే అంతగా అనాత్మల గురించిన ఆశలు, పతన కారణమైన పాపాలన్నీ నశిస్తూనే ఉంటాయి. ఆ విధంగా ఆత్మతత్వ విజ్ఞానం బుద్ధిలో పెరుగుతూ ఉంటే, అనాత్మల గురించిన ఆలోచనలు తగ్గుతూ ఉంటే, ఇంకా అటువంటి వాడెవడున్నాడో నిత్యము కొంత జ్ఞానం కలిగినా దాన్ని వదిలిపెట్టకుండా బుద్ధిలో పట్టుకున్న వాడెవడున్నాడో, వాణ్ణి సర్వగుణాలు భజంతి వచ్చి చేరుకుంటాయి. వాడు వెళ్లి కొత్తగా కష్టపడి గుణాలు సాధించుకోవాల్సిన పని లేదు. ఏ గుణాలు? సర్వభూతాల్లో తనను తాను చూసుకోవడము, తనలో అన్నింటినీ చూసుకోవడము, ఇటువంటివన్నీ ఏవి చెప్పారో, దయ, సహనము, తితిక్ష, జ్ఞానము, తపస్సు అని ఇంకేవి ఇక్కడ పైన వీళ్ళు చెప్పుకున్నారు కదా! దేనితో వాళ్ళు అర్ధదృష్టితో ఆ పరమార్థాన్ని పట్టుకున్నారో శ్రద్ధ, తపో, మంగళ, మౌన, సంయమైః సమాధిన అని ఇటువంటి గుణాలన్నీ కూడా అవే వచ్చి చేరుతాయి. అవి ఉన్నవాళ్ళు చెప్తూ ఉన్న విషయాన్ని కొంత పట్టుకున్నా, వాళ్ళు ఏ గుణాలతో దాన్ని ధరించారో ఆ గుణాలన్నీ వచ్చి వాడిలో చేరుతాయి. కాబట్టి ఆ విధంగా ధరించవలసి ఉంటుంది అని ఆయన చెప్తూ ఉన్నారు. గుణాయనం శీలధనం కృతజ్ఞం వృద్ధాశ్రయం సంవృణుతే అను సంపదః ప్రసీదతాం బ్రహ్మకులం గవాంచ జనార్దనః సానుచరః చ మహ్యం. ఎవరైతే గుణాలకు ఎటువంటి గుణాలు ఇక్కడ చెప్పినవి శ్రద్ధ, తపస్సు, మౌనము ఇట్లాంటివన్నీ ఏవేవి ఉన్నాయో, జ్ఞానము, వైరాగ్యము, సహనము, దయ మొదలైనవి ఒక 30 పైగా చెప్పినట్టున్నారు భగవద్గీతలో. భగవంతుడు ఒక అధ్యాయంలో ముఖ్యంగా చాలా చోట్ల చెప్పారు ఒక చోట. ఈ భాగవతంలో గూడా మధ్యలో చెప్తూనే ఉంటారు. అవన్నీ ఏవున్నాయో, అటువంటి గుణాలన్నీ ఎవరిలో వచ్చి చేరాయో, ఎందుకంటే వాడు ఆత్మతత్వాన్ని పట్టుకుని వదలకుండా కూర్చున్నాడంటే పరమార్థాన్ని, మిగిలినవన్నీ వాళ్ళలో వచ్చి చేరుతూ ఉంటే, ఆ విధంగా ఆ గుణాలకి అయనమై ఉన్నవాడు, ఆశ్రయస్థానమై ఉన్నవాడెవడున్నాడో, శీలము ధనమై ఉన్నవాడెవడున్నాడో, జరుగుతూ ఉన్నవి, జరిగినవి, జరగబోయేవి, అసలు ఈ సృష్టి అంటే ఏంటది ఎక్కడి నుంచొచ్చింది ఏమి అని ఆ జ్ఞానం కలిగిన వాడు, కృతమై ఉన్న జగత్తు గురించిన జ్ఞానం కలిగి ఉన్నవాడెవడున్నాడో, వృద్ధులకి సేవ చేసే లక్షణం ఉన్నవాడు, ఏ వృద్ధులు, జ్ఞాన వృద్ధులు, అనుభవ వృద్ధులు, వయోవృద్ధులు ఎవరైనా సరే వాళ్ళందరూ ఎవరిని ఆశ్రయించి ఉంటాడో, అటువంటి వాణ్ణి అనుసరించి ఎవరొస్తారు? ఇటువంటి వాణ్ణి ఎవరు వరిస్తారు? వాడు కొంత ఆ పరమార్థాన్ని తలలో పెట్టుకున్నా సరే అది లోపల పెరుగుతూనే ఉంటుంది. అనాత్మలు తొలగుతూ ఉంటాయి. దాంతో గుణాలన్నీ వచ్చి చేరుతాయి. అటువంటి గుణవంతుణ్ణి ఎవరు కోరుకుంటారు? ఎవరు కోరుకునేది? జనార్దనుడు కోరుకుంటాడు. ఊరికనే గాదు. ఆయనే వచ్చి సమ్యక్కుగా ఆయనే వరిస్తాడు. పరాత్మే వచ్చి వరిస్తాడు వీడు కావాలి అని. ఊరికనే రాడాయన. అసలు ఈ సంపదలనుకుంటున్నావు గదా! నువ్వు వెళ్లి అనాత్మల్లో ఉండి ప్రపంచంలో కర్మలు చేస్తూ సంపాదించుకునే ఐశ్వర్యాలు గాదు. అసలా ఐశ్వర్యాలన్నీ ఎక్కడి నుంచొచ్చాయో అటువంటి వాడా జనార్దనుడే సంపదలతో సహా కలిసి ఉండి ఆయనే సంపద అయి ఉన్నాడు. దైవాసుర సంపద్విభాగ యోగంలో మళ్ళీ ఎంత దూరం చెప్పుకుంటొచ్చారో. ఆ సంపద ఏదున్నదో అది జనార్దనుడు గాడు. ఆయనే వచ్చి వరిస్తాడు నిన్ను. ఆత్మొచ్చి నిన్ను వరిస్తుంది. ఎందుకంటే అది నువ్వై ఉన్నది.
అటువంటి స్థితికి నువ్వు వెళ్ళాలి. నువ్వేదో సంపాదించుకోవడం గాదు. సంపదే వచ్చి నిన్ను చేరాలి. మామూలుగా గాదు. జనార్దనుడు సంపదై వచ్చి నిన్ను చేరడం గాదు. అసలదే సంపద. జనార్దనుడే సంపద. అదొచ్చి నిన్ను చేరుతుంది. నిన్ను వెంటబడి వచ్చి నిన్ను కోరుకుంటుంది. ఎట్లా పైగా సానుచరః అనుచరులతో సహా. జనార్దనుడే వచ్చి నిన్ను ఆశాంతం కోరుకుంటాడంటే ఇంక దాన్ని మించిందేమున్నది అందుకని. కాబట్టి ఈ గవం నేను చెప్తున్న ఈ మాటలని పట్టుకుని వీటితో ఆ బ్రహ్మకులము ఏదున్నదో బ్రహ్మ మార్గంలో ఉన్న మొత్తము సమూహము మహ్యం నా పట్ల ప్రసన్నమవుగాక అని ఆయన చెప్తూ ముగించాడు. అప్పుడేం జరిగిందంటే మైత్రేయుల వారు మనకు చెప్తున్నారు. ఇతి బ్రువాణం నృపతిం పితృదేవ ద్విజాతయః తుష్టువుః హృష్టమనసః సాధువాదేన సాధవః. ఇది ఈ విధంగా మన నృపతి బ్రువాణం చెప్తూ ఉంటే అక్కడ కూర్చున్న సత్రంలో కూర్చున్న మన పితృదేవతలు, దేవతలు, ద్విజాతులు, జ్ఞానులు, సాధువులందరూ కూడా హృష్ట మనసః ఎంతో సంతోషించిన మనసులతో ఉన్నవాళ్ళై ఆయనను మన రాజుగారిని సాధువాదైన మంచి మాటలతో చక్కటి మాటలతో తుష్టువుహు స్తుతిస్తున్నారు, మెచ్చుకుంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే పుత్రేణ జాయతే లోకాన్ ఇతి సత్యవతీ శృతిః బ్రహ్మదండహతః పాపః యత్ వేనః అత్యతరత్ తమః. అసలు పుత్రుడు కలిగాడంటే వాడి వల్ల లోకాలన్నీ జయించవచ్చు అని ఏ శృతి ఉన్నదో, ఏ వాక్కున్నదో అది సత్యవతి, అది నిజం. పుత్రుడి వల్లే లోకాలన్నీ జయించవచ్చని చెప్పిన మాట నిజము. ఎందుకంటే ఏదైతే బ్రహ్మదండంతో హతమైపోయిన ఏ వేణుడున్నాడో, బ్రాహ్మణ శాపానికి మరణించిన వేణుడు, ఆ పాపః పాపిష్టివాడు, ఇప్పుడు ఆ తమః ఆ చీకట్లలో నుంచి అత్యతరత్ తరించిపోయాడు గదా! అందుకని దానివల్ల మనకేం తెలుస్తుందంటే, వేణుడు పాపాత్ముడైనా గూడా, ఆ వేణుడికి ఇటువంటి పుణ్యాత్ముడైన కొడుకు, పుత్రుడు కలగడం వల్ల లోకాలన్నీ జయించవచ్చు, పాపాల్లో నుంచి తరించవచ్చు అని ఏ వాక్కున్నదో అది నిజము. అట్లానే హిరణ్యకశిపుః చాపి భగవన్నిందయా తమః వివిక్షుః అత్యగాత్ సూనోః ప్రహ్లాదస్య అనుభావతః. హిరణ్యకశిపుడు కూడా భగవత్ నిందతో తమస్సులోకి వివిక్షుః ప్రవేశించాలని కోరుకున్నాడు. చీకట్లలోకి పూర్తిగా జారిపోవాలనుకున్న హిరణ్యకశిపుడు కూడా సూనోః ప్రహ్లాదస్య తన కొడుకైన ప్రహ్లాదుణ్ణి కన్నంత మాత్రాన ఆ తమస్సులో నుంచి, ఆ చీకట్లలో నుంచి, ఆ పాపంలో నుంచి బయటపడిపోయాడు గదా అని 2 ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉన్నారు మన వాళ్ళు. దీన్ని మళ్ళీ మన సత్రము, నైమిసారణ్యము అని చూసుకున్నట్టే అర్థం చెప్పుకోవాలి. నైమిసారణ్యం అంటే ఎక్కడో ఒక నిజంగా ఒక ప్లేస్ ఉన్నది అని గాదు. సత్రము అంటే అది ఇంకో రకమైన ఏదో అన్ని యాగాల్లాంటి యాగం గాదు. సత్రము అంటే సతః త్రాయతే అని చెప్పుకున్నట్టే, పుత్రము అంటే పుంసాన్ త్రాయతే ఇతి అని అర్థం చేసుకోవాలి. పురుషులను తరింపచేసేది జ్ఞానము. వేణుడు కూడా నేనే, అందులో కలిగే పృథువు కూడా నేనే. హిరణ్యకశిపుడు నేనే, అందులో కలిగే ప్రహ్లాదుడు నేనే. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, వేణుడు, పృథువు అన్నవన్నీ నాలో జ్ఞానాజ్ఞానాలుగా ఉన్న ప్రత్యయాలు. ఒకవేళ నేను పూర్తిగా అజ్ఞానంలో, తమస్సులో ఉన్నాను అంటే, అటువంటప్పుడు నాలో ఎప్పుడైనా సరే జ్ఞానము అంకురించింది అంటే, అది పుత్రము.
అజ్ఞానంతో ఈ దేహాన్ని తీసుకుని వచ్చిన నేను జ్ఞాన దేహాన్ని లోపల తయారు చేసుకున్నాను అంటే, అది నా పుత్రము. నన్ను తరింపచేసే జ్ఞానము నాలో కలగడము, నేను దాన్ని కనడము. దాన్ని పుత్రమని పిలుస్తారు. పుత్రుడు అనగానే భౌతికంగా ప్రపంచంలో తల్లిదండ్రులు పెళ్లి చేసుకుని కాపురం చేస్తే వాళ్లకు కలిగే పిల్లల్లో అది కూడా మళ్ళీ మగ పిల్లవాడని అక్కడ అర్థం చేసుకుంటే, ఇక్కడ చెప్తున్నది మనము నైమిషారణ్యంలో సత్రంలో కూర్చున్నాము, జ్ఞానులము. జ్ఞానుల సభలో వాళ్ళు మాట్లాడుకుంటుంటే వింటున్నాము. మనం అదే స్థితిలో వినాలి. ప్రాపంచికమైన విషయం కాదు ఇక్కడ చెప్తున్నది. నేను ఎప్పుడైతే నాలో జ్ఞానాన్ని కంటానో, అది నా పుత్రము. ఆ రకంగా నాలో జ్ఞానం కలిగిందంటే అంతకన్నా ముందున్న అజ్ఞానము తమస్సు తొలగుతుంది ఆటోమేటిక్. నన్ను తరింపచేసే జ్ఞానము ఎప్పుడు కలుగుతుందో అప్పుడు లోకాలన్నీ జయిస్తాను, దాటిపోతాను, అనుమానం లేదు. అప్పుడే నాలో పాపాలు ఉండవు, తమస్సులు ఉండవు. అంతవరకు ఈ పుత్రము అంటే నన్ను తరింపచేసే ఆ జ్ఞానము నాలో కలగనంత వరకు, నేను దాన్ని కననంత వరకు నాకు ఆ మోక్షము లేదు. ఆ తమస్సులోనే, పాపంలోనే ఉంటాను అనర్థం. వాళ్ళు ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా దాన్ని ఇదే విధంగా పట్టుకుంటేనే మన పురాణం వల్ల మనకు ఉపయోగం. వీరవర్య పితః పృథ్వ్యాః సమాః సంజీవ శాశ్వతీః యస్య ఈదృశీ అచ్యుతే భక్తిః సర్వలోకైక భర్తరి. ఓ వీరవర్యుడా, ఓ పితః తండ్రి, నాయనా, ఓ పృథు, నువ్వు ఈ పృథ్వ్యాః ఈ భూమి మీద శాశ్వతీః సమాః సంజీవ చిరకాలము జీవించు అని వాళ్ళు పాపము వాళ్ళకు అర్థమైనంత వరకు ఆశీర్వచనం చేస్తూ ఉన్నారు. ఏదైనా సరే ఒక్క రూపంలో చిరకాలము ఉండడం అన్నది ఆశీర్వచనము మంచిదే. ఆశీర్వచనం అంటే ఆశీహి పూర్వకమైన అంటే విష్ అని అర్థం. వాళ్ళు విషెస్ చెప్తున్నారు. బెస్ట్ విషెస్ చెప్తున్నారు. అవును. కానీ మనకు ఈ భూమి మీద ఇదే విధంగా ఎల్లకాలము ఉండడం అన్నది గాదు. అసలు భూమితో సహా అన్నింటిని నాలో లయం చేసుకుని నేనుగా ఉండిపోవడం ఒక్కటే మనం ఆశించేది. సరే, అక్కడికి రావాలి. వాళ్ళేం చెప్తున్నారంటే, యస్య ఎవరికైతే నీకైతే సర్వలోకాలకు ప్రభువై ఉన్నవాడు అచ్యుతుడు ఆయన యందు ఈదృశీ భక్తి ఇటువంటి భక్తి ఉన్నదే, నువ్వు కలకాలము జీవించనాయన అన్నారు. ఆ జీవభావంతో ఉండడమే మనకు కష్టము. జీవభావంతో ఉన్నాం కాబట్టే నేను జీవుణ్ణి అనుకుని, నేను అల్పుణ్ణి అనుకుని పరిచ్ఛిన్నమై ఉన్నాము. ఆ జీవభావంలోంచి బయటపడాలి. కానీ వాళ్ళు జీవ అని చెప్తున్నారు. సరే, వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనం గూడా మన పిల్లలకి అట్లనే నేను చెప్పను. కానీ చిరంజీవ అని అట్లా చెప్పినప్పుడు చిరకాలము జీవించు అంటారు. అంటే జీవభావంతో ఉండు అని. మన జ్ఞాన మార్గానికి అది అడ్డము. అది వేరే విషయం. వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు. అహో వయం హి అద్య పవిత్రకీర్తే త్వయా ఏవ నాథేన ముకుందనాథాః యః ఉత్తమశ్లోకతమస్య విష్ణోః బ్రహ్మణ్యదేవస్య కథాం వ్యనక్తి. ఓహో! ఓ పవిత్ర కీర్తి, అద్య ఇప్పుడు ఇవాళ మేము త్వయా నాథేన మా నాథుడివైన నువ్వు ఉండగా మేమందరము ముకుందుడే మాకు నాథుడయ్యాడు కదా, మాకు మోక్ష మార్గాన్ని చూపిస్తున్నాడు కదా అని అనుకుంటూ ఉన్నాము. యహ నువ్వైతే ఆ ఉత్తమ శ్లోకుడున్నాడో, ఉత్తమ శ్లోకుల్లో కూడా తముడు ఇంకా ఉత్తముడున్నాడో, ఆ విష్ణువున్నాడో, బ్రహ్మణ్య దేవుడున్నాడో, అటువంటి వాడి కథను వ్యనక్తి మాకర్థమయ్యే విధంగా చెప్తూ ఉన్నావు గదా! అందుకని మాకు మోక్షప్రదాత నిరూపంగా కలిగిందని అనుకుంటూ ఉన్నాము. నా అత్యద్భుతం ఇదం నాథ తవ ఆజీవ్య అనుశాసనం
ప్రజానురాగః మహతాం ప్రకృతిః కరుణాత్మనాం. నాథ, ప్రభు, పృథు, ఇది అత్యద్భుతం నా, ఇందులో ఆశ్చర్యం లేదు. తవ, నువ్వు మాకు ఈ విధంగా ఆజీవ్యానుశాసనం, నీపైన ఆధారపడి ఉన్నాము, నిన్ను ఆశ్రయించి ఉన్నాము. అటువంటి మాకు జీవితాంతము పనికొచ్చే అనుశాసనాన్ని, శిక్షణను ఇస్తూ ఉన్నావే, అటువంటి నువ్వు మాకు సాక్షాత్తుగా ముకుందుడివై ఉండడంలో ఆశ్చర్యం లేదు. అటువంటి నువ్వు సాక్షాత్తుగా ముకుందుడి గురించిన విషయాలు చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకట్లా చెప్తారంటే, మహాత్ములు, కరుణాత్మలు, దయాస్వరూపులు ప్రజల పట్ల ఈ విధంగా అనురాగం చూపించడము, అది వాళ్ళ ప్రకృతిహి, అది వాళ్ళ నేచర్, వాళ్ళ స్వభావం అట్లా ఉంటుంది. దయతో మహాత్ములు ప్రజలపైన అనురాగం చూపించి దయతో ఇటువంటి ఉపదేశము, అనుశాసనం చేస్తారు. ఇందులో అద్భుతము, ఆశ్చర్యము ఏమీ లేదు. అద్య నః తమసః పారః త్వయా ఉపాసాదితః ప్రభో, భ్రామ్యతాం నష్టదృష్టీనాం కర్మభిః దైవ సంజ్ఞితైః. అద్య, ఇప్పుడు, నః మాకు, ఓ ప్రభు, ఓ పృథు, తమసః పారః, ఈ చీకట్లలో నుంచి అవతల గట్టు చేరేందుకు ఉపాయము, ఉపసాదితః, దొరికింది, త్వయా, నీ వల్ల. ఇంతవరకు దైవ సంజ్ఞితైః కర్మభిః, దైవం అంటే ప్రారబ్ధం, ప్రారబ్ధ కర్మలు ఉన్నాయి గదా అనుకుంటూ, మాకు తెలిసిన కర్మలను చేసుకుంటూ ఆత్మ దృష్టి నష్టమైపోయి, భ్రష్టమయ్యి భ్రమిస్తూ ఉన్న మాకు ఇవాళ నీ వల్ల ఈ చీకట్లలో నుంచి బయటపడే మార్గం తెలిసింది ప్రభు. నమః వివృద్ధ సత్వాయ పురుషాయ మహీయసే, యః బ్రహ్మ క్షత్రం ఆవిశ్య బిభర్తి ఇదం స్వతేజసా. ఏ మహాత్ముడు, ఏ పరమపురుషుడు, ఏ వివృద్ధ సత్వుడు, ఏ బ్రహ్మ ఉన్నాడో, ఎవరు ఈ బ్రహ్మను, ఆ క్షత్రాన్ని, ఈ జ్ఞానాన్ని, ఆ కర్మలను మొత్తాన్ని ఆవేశించి, అంటే ప్రవేశించి అంటే బయట నుంచి లోపలికి రావడం, ఆవేశించి అంటే లోపల నుంచి పూర్తిగా నిండి ఉండడం, ఏ పరబ్రహ్మము, ఏ శుద్ధ సత్వము, ఏ పరమపురుషుడు, ఏ మహత్తుగా వ్యాపించిన వాడు బ్రహ్మక్షత్రాల్లో జ్ఞాన కర్మల్లో పూర్తిగా నిండి ఉన్నాడో, అటువంటి వాడు ఇదం, ఈ మొత్తం జగత్తును స్వతేజస, తన తేజస్సుతో బిభర్తి, భరిస్తూ ఉన్నాడు, మొత్తాన్ని ధరించాడు. అటువంటి వాడికి నమః, నమస్కారము అని వాళ్ళు చెప్పారు. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కందే ఏకవింశోధ్యాయః. అద ద్వావింశోధ్యాయ. ఇప్పుడు మైత్రేయుల వారు మళ్ళీ మనకు చెప్తున్నారు. జనేషు ప్రగృణత్సుయేవం పృథుం పృథుల విక్రమం, తత్ర ఉపజగ్ముః మునయః చత్వారః సూర్య వర్చసః. అక్కడ ఉన్న జనము ఈ విధంగా, ఏవం పృథుల విక్రమం, విశాలమైన పరాక్రమం కలిగిన ఆ పృథువును, ప్రగృణత్సుయేవ, ఈ విధంగా స్తుతిస్తూ ఉండగా, తత్ర, అక్కడికి, ఉపజగ్ముః, వచ్చారు. ఎవరు అంటే మునయః, మునులొచ్చారు, ఒక చత్వారః, నలుగురు మునులు. వాళ్ళు సూర్య వర్చస్సుతో ఉన్నారు. తాన్ తు సిద్ధేశ్వరాన్ రాజా వ్యోమ్నః అవతరతః అర్చిషా, లోకాన్ అపాపాన్ కుర్వత్యా సానుగః అచష్ట లక్షితాన్. తాన్ సిద్ధేశ్వరాన్, వాళ్ళు సిద్ధ పురుషులు, వాళ్లను మన రాజా, మన రాజుగారు ఆచష్ట చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎట్లా ఉన్నారు? లోకాన్ అపాపాన్ కుర్వత్యా అర్చిషా, ఈ లోకాలన్నింటినీ, చీకట్లలో కూరుకున్న లోకాలను, ఆ పాపంలో నుంచి, ఆ పాపాలంటే
లోపాలు. అజ్ఞానమే లోపము. అటువంటి లోపాలతో ఉన్న లోకాలు పాపాలతో నిండి ఉంటాయి. చీకట్లతో ఉంటాయి. జ్ఞానప్రకాశం ఎక్కడెక్కడ ప్రకాశించట్లేదో అక్కడక్కడ చీకట్లుంటాయి. అవి లోపాలు. అంటే అవి పాపాలు. అవి అటువంటి లోకాలు. అటువంటి పాపాల లోకాలను, ఆ లోకాల యొక్క పాపాలలో నుంచి బయటపడేయడం. అపాపాన్ కుర్వత్యా, ఆ లోపాలను సరిచేసి, చీకట్లను తొలగించడం అన్న పని జేస్తూ వస్తూ ఉన్న అర్చిషా ప్రకాశంతో. అటువంటి ప్రకాశం. ఈ లోకాలలో ఉన్న చీకట్లన్నింటినీ తొలగించే ప్రకాశంతో వాళ్ళు వ్యోమ్నః ఆకాశంలో నుంచి అవతరతః అవతరిస్తూ ఉన్నారు. కిందికి దిగుతూ ఉన్నారు. అవతారం అంటే కిందికి దిగడం. ఆ విధంగా అక్కడ మొత్తం చుట్టూ ఉన్న చీకట్లను తొలగిస్తూ ఉన్నటువంటి ప్రకాశంతో పైనుంచి కిందికి దిగుతూ ఉన్న నలుగురు మునులను సానుగః తన అనుచరులతో పాటు తనతో పాటు అక్కడ చాలామంది ఉన్నారు గదా! సత్రంలో. వాళ్ళందరితో పాటు మన రాజుగారు ఆ విధంగా వాళ్ళు లక్షితాన్ పైనుంచి దిగుతూ ఉంటే జ్యోతి స్వరూపాల్లాగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు వస్తూ ఉంటే ఆ చుట్టూ చీకట్లన్నీ నశించిపోతూ ఉన్నాయి. ఆ దీపాల్లాగా దిగుతూ ఉన్న వాళ్ళను, ఆ విధంగా లక్షితాన్ తెలియబడుతూ ఉన్న వాళ్ళను, మన వాళ్ళు అందరూ తలెత్తి చూస్తూ ఉన్నారు. దిగుతూ ఉంటే వాళ్ళు దిగుతూ ఉండగా చూస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు మన రాజుగారు గూడా. తద్దర్శన ఉద్గతాన్ ప్రాణాన్ ప్రత్యాదిత్సుః ఇవ బుద్ధితః స సదస్య అనుగః వైన్యః ఇంద్రియేశః గుణాన్నివ. తత్ దర్శన ఇంకా వాళ్ళు దిగుతూ ఉంటే చూస్తూ ఉండగానే పై ప్రాణాలు పైకే లేచిపోతూ ఉన్నాయి. అటువంటి ప్రాణాలను వెళ్ళిపోతూ ఉన్న ప్రాణాలను ప్రత్యాదిత్సుః మళ్ళీ వెనక్కి తీసుకొని రావాలన్న కోరికతో వెంటనే మన రాజుగారు సదస్యః అక్కడ ఉన్న సభలో ఉన్న సదస్సులో ఉన్న సభ్యులతో పాటు సానుగః తన అనుచరులతో పాటు వైన్యః మన పృథువు వెంటనే ఉద్ధితః లేచి నిలబడ్డాడు. ఎట్లా అంటే గుణానివ ప్రపంచంలో విషయాల్లోకి వెళ్ళిపోతూ ఉన్న గుణాలను ఇంద్రియేశః ఆ మనసు ఇంద్రియాలకు అధీశ్వరుడైన మనసు ఎట్లా మళ్ళీ వెనక్కి పట్టుకొనొస్తుందో, అట్లా వెళ్ళిపోతూ ఉన్న ప్రాణాల్ని మళ్ళీ వెనక్కి తీసుకొని రావడానికి వెంటనే గబుక్కున లేచి నిలబడ్డాడు మన పృథువు. గౌరవాద్యంత్రితః సభ్యః ప్రస్రయ ఆనత కందరః విధివత్ పూజయాన్ చక్రే గృహీత అధ్యర్హణ ఆసనాన్. మన వైన్యుడు పృథువు ఎట్లా ఉన్నాడు అంటే గౌరవంతో యంత్రితః నియంత్రించబడుతూ ఉన్నాడు. గౌరవంతో కూడిన వాడై మన సభ్యుడు, సభ్యుడు అంటే ఆ సభలో ఉన్నవాడు అని అర్థం. సభ్యత అంటే సభలో ఉండే అర్హత. సభ్యుడు అంటే ఆ సభలో ఉన్నవాడు. ఈ సభ్యుడు ఆ సభలో ఉన్నవాడు మన పృథువు. ప్రస్రయ ఆనత కందరః వినయంతో వంగిపోయిన తలతో ఉన్నాడు. అంత వినయంతో గృహీత అధ్యర్హణ ఆసనాన్ వాళ్ళు కూర్చోవడానికి ఆసనాలు, వాళ్లకు ఇవ్వవలసిన పాద్యాలు, వాళ్ళ కోసము పళ్ళు, పువ్వులు ఏవైతే ఉన్నాయో ఆ పూజా ద్రవ్యాలన్నింటినీ పుచ్చుకునొచ్చి విధివత్ విధిపూర్వకంగా వాళ్లకు పూజయాన్ చక్రే పూజలను చేశాడు. అతిథి మర్యాదలు చేశాడు. తత్పాదశౌచ సలిలైః మార్జిత అలక బంధనః తత్ర శీలవతాం వృత్తం ఆచరన్ మానయన్నివ. తత్ ఆయన వాళ్ళ యొక్క పాద శౌచ సలిలైః వాళ్ళ పాదాల నీటిని అలక బంధనః మార్జిత ఆయన జుట్టు ముడి వేసుకున్నాడు. ఆ ముడి ఏదో వేసుకున్నాడో అక్కడ ఆ నీళ్ళన్నీ తలకిట్లా చల్లుకున్నాడు. ఆ నీళ్ళతో మార్జనము శుద్ధి చేసుకున్నాడు.
తత్ర అక్కడ శీలవతామృతం శీలవంతులు, ఆచారవంతులు ఎటువంటి ఆచారాన్ని ఆచరిస్తారో దాన్ని ఆ విధంగా ఈయన కూడా ఆచరిస్తూ, ఆ శీలవంతుల వృత్తాన్ని, ఆచరణను మానయన్నివా గౌరవిస్తూ ఆ విధంగా వాళ్లకు అతిథి సత్కారాలు చేశాడు. हाटक आसने आसीनान् स्वधिष्ण्येषु इव पावकान् श्रद्धा संयम संयुक्तः प्रीतः प्राह भव अग्रजान् వాళ్ళు భవ అగ్రజులు భవుడి కన్నా ముందు జన్మించిన వాళ్ళు అగ్రజన్ములు వాళ్ళు ఇప్పుడు హాటక ఆసనే బంగారపు ఆసనాల పైన ఆసీనాన్ కూర్చుని ఉన్నారు. ఎట్లా అంటే స్వధిష్ణ్యేషు పావకానివ వాటి వాటి స్థానాల్లో అగ్నులు ఎట్లా స్థితమై ఉంటాయో అట్లా కూర్చుని ఉన్నారు వాళ్ళు. వాళ్ళతో మన పృథువు శ్రద్ధా సంయమ సంయుక్తః శ్రద్ధతో ఏకాగ్ర చిత్తము సంయమము దానితో సంయుక్తః కూడిన వాడై ప్రీతః ఎంతో ప్రీతిగా వాళ్ళతో ఈ విధంగా ప్రాహ అంటూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే అహో ఆచరితం కిం మే మంగళం మంగళాయనాః యస్య వహ దర్శనం హి ఆసీత్ దుర్దర్శానాం చ యోగిభిః. ఓహో నా చేత ఎటువంటి పుణ్యకరమైన కర్మలు ఆచరించబడ్డాయో గదా, ఓ మంగళమూర్తుల్లారా, యోగుల చేత కూడా దర్శించడానికి కష్టమైన దుర్దర్శమైన మీరు అటువంటి మీ యొక్క దర్శనము వహ ఏదైతే నాకివాళ ఆసీత్ కలిగిందో వహ దర్శనము మీ యొక్క దర్శనము యోగులకు కూడా కష్టము. అటువంటి మీ దర్శనం ఇవాళ నాకు కలిగిందంటే నేను ఎంత పుణ్యాలు చేసుకున్నానో గదా. కిం తస్య దుర్లభతరం ఇహ లోకే పరత్ర చ యస్య విప్రాహ ప్రసీదంతి శివః విష్ణుః చ సానుగః. అసలు మీ వంటి విప్రులు ఎవరి పట్లనైతే ప్రసన్నులవుతారో అటువంటి వాడికి ఇంకా ఈ లోకంలో పరలోకంలో దుర్లభము దొరకడం కష్టం అన్నదేముంటుంది, అన్నీ సాధించుకోవచ్చు, ప్రతిదీ లభ్యమే. అసలు సానుగః అనుచరులతో పాటు శివుడు విష్ణువు కూడా ప్రసన్నులవుతారు మీరు ఎవరి పట్ల ప్రసన్నులవుతారో అటువంటి వాడి పట్ల. న ఏవ లక్షయతే లోకః లోకాన్ పర్యటతః అపి యాన్ యథా సర్వదృశం సర్వే ఆత్మానం ఏ అస్య హేతవః. అసలు మీ వంటి వాళ్లను చూడ్డానికి యోగులకు కూడా కష్టము, దర్శనము వాళ్ళకు కూడా దొరకదని చెప్తున్నాను కదా. అంటే మీరు అంత కష్టం కాదు చూడ్డం, వాళ్ళు చూడడానికి మీరు దొరకరనట్లేదు. మీరు పర్యటిస్తూనే ఉంటారు. యాన్ లోకాన్ ఏ ఏ లోకాలున్నాయో అన్ని లోకాల్లో మీరు పర్యటతః అపి మీరు తిరుగుతున్నా కూడా ఆ లోకమే మిమ్మల్ని చూడలేదు, ఆ లోకమే మిమ్మల్ని ఆలోకనం చేయలేదని చెప్తున్నాను. మీరు వాళ్లకు కనపడట్లేదు కాదు, మీరు తిరుగుతూ ఉన్నా కూడా అంతటా పర్యటిస్తున్నా కూడా మిమ్మల్ని చూసే యోగ్యత అందరికీ ఉండదు అని చెప్తున్నాను. యథా ఏ విధంగానైతే సర్వదృశం ఆత్మానం అన్నింటినీ దర్శించే ఆత్మను ఎవడికి వాడు చూసుకోగలడా, లేదు కదా. అట్లానే ఏవేవైతే అస్య ఈ జగత్తుకి కారణభూతాలైన ఉన్నాయో అవందరికీ కనిపించవు కదా. జగత్తు కనిపిస్తుంది కానీ జగత్తుకి కారణమైన తత్వం కనపడదు. నేను నేను అని ప్రతివాడు అంటాడు గాని వాణ్ణి వాడు చూసుకోలేడు, అన్నింటినీ చూస్తాడు గాని వాణ్ణి వాడు చూసుకోలేడు. అట్లా లోకాలన్నీ తిరుగుతూ ఉంటారు మీరు గాని మిమ్మల్ని అందరూ చూడలేరు. అట్లా ఉంటుంది పరిస్థితి. సర్వే అందరికీ ఇదే పరిస్థితి. నా అదృష్టం ఏంటో మరి, మీరు నాకు దర్శనం ఇచ్చారు. నేను ఏ పుణ్యాలు చేసుకున్నానో, ఏ పుణ్యం చేశాడంటే జ్ఞానంలో అంత దూరం వచ్చాడు. అందుకని ఆయన జ్ఞానము వైరాగ్యం సాధించి ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే ఇంక తర్వాత నెక్స్ట్ ద్వారం ఓపెన్ అవ్వడం కోసం ఆయన కోసమే
గురువులు మార్గోపదేశం చేయడం కోసం వెతుకుతూ వచ్చారు. నేనేం చేశాను అని ఆయన అనుకుంటున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు గానీ, ఆయన ఇంతవరకు చేసింది చెప్పాడు గదా పైన అన్ని పద్యాల్లో. ఆయన అక్కడికొచ్చాడు గాబట్టే వాళ్ళొచ్చారు ఆయన కోసం. అందరూ అక్కడికి రాలేదు గాబట్టే వాళ్ళందరికి వాళ్ళు కనపడరు. అది విషయం. అధనాః అపి తే ధన్యాః సాధవః గృహమేధినః యత్ గృహాః హి అర్హవర్య అంబు తృణ భూమి ఈశ్వర అవరాః. అధనాః అపి ధనం లేనివాడైనా సరే, నిజంగా యాక్చువల్‌గా ఫిజికల్‌గా ప్రపంచంలో ప్రాపంచికమైన డబ్బులవన్నీ లేకపోయినా పర్వాలేదు ఐశ్వర్యాలు గానీ, ఏ గృహమేధులు, గృహస్థులున్నారో, ఏ సాధు పురుషులున్నారో వాళ్ళు ధన్యులు. ధనం లేకపోయినా గూడా ఒకడు ధన్యుడెట్లా అవుతాడంటే, ఆత్మ ధనాన్ని సాధించిన వాడు ధన్యుడు. అదే విషయము. ఆత్మ ధనమే ధనము. ఆత్మే ధనము. ఆ ఆత్మ జ్ఞానాన్ని సాధించిన వాడు ధన్యుడు. ధనం కలిగిన వాడు. ప్రాపంచికమైన అనాత్మ ధనాలన్నీ సంపాదించిన వాడు ధన్యుడు గాదు. నేను ధన్యుడిని, నేను ధన్యురాలిని, ధన్యవాదాలు అని మనము చాలా ఎక్కువగా వాడుతాం గానీ, ధన్యుడు అంటే ఎవరు? ధనాన్ని సంపాదించిన వాడు. ధన్యుడు అంటే ధనం కలిగినవాడు. ఇప్పుడు ఆ ధనమేమి? ఆత్మే ధనము. ఆత్మ జ్ఞానం అన్న ధనాన్ని సంపాదించిన వాడు ధన్యుడు. లేదా కనీసము ఆత్మ జ్ఞానాన్ని సాధించడానికి కావలసిన యోగ్యత సాధిస్తే వాడింటికి అర్హవర్యులు ఎవరైతే పూజనీయులైన వాళ్ళున్నారో బ్రహ్మజ్ఞానులు ఆ తత్వాన్ని ఉపదేశించడం కోసము వస్తే ఈ గృహస్థు అంబుతో నీళ్లు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, వాళ్ళు చేతులు కడుక్కోవడానికి, మంచినీళ్ళు తాగడానికి నీళ్ళిచ్చి, కూర్చోవడానికి తృణాలో, భూమిలో చూపించి, ఏదైనా ప్రాంతం చూపించి, ఇక్కడ కూర్చోండి గురువుగారని ఒక ప్రదేశం చూపించి, అక్కడ దర్భలో ఏవైనా పరిచి, ఇదిగో మన పృథువుకున్నట్టు ఒకవేళ ఉంటే బంగారపు ఆసనాలన్నీ, హాటక ఆసనాలన్నీ చూపించి, అవన్నీ లేకపోతే ఇంకెక్కడైనా సరే వాళ్ళు ఉచితంగా కూర్చోవడానికి ఒక ప్రాంతాన్ని చూపించి, ఆయన ఆ ఇంటికి యజమాని. ఆయన, ఆమె వాళ్ళ దగ్గర ఉన్న పరివారము వీళ్ళకు సేవలు చేశారనుకో. ఎందుకు చేస్తారు ఇటువంటి మహాత్ములు, పుణ్యాత్ములు, ఇటువంటి బ్రహ్మవేత్తలు, బ్రహ్మజ్ఞానులు ఎందుకొస్తారు? వాళ్ళకి అటువంటి యోగ్యత కలిగిందంటే వీళ్ళొస్తారు గదా ఇంటికి చెప్పడానికి ఈ విషయము. అటువంటి వాళ్ళు మన ఇంటికొచ్చారంటే మనకు అటువంటి యోగ్యత కలిగింది అని అర్థము. అటువంటప్పుడు వాడింక ధనాన్ని సాధించుకున్నట్టే గదా! అప్పుడు వాడు ధన్యుడు. అంతేగాని ప్రపంచంలో ఉన్న ధనాలు సంపాదించుకున్నవాడు లేతే ప్రపంచంలోని ధనాలు లేనివాడు దానితోటి సంబంధం లేదు. వాడు ప్రాపంచికమైన ధనాల పరంగా ధనికుడా, నిర్ధనుడా అని సంబంధం లేదు. వాడెప్పుడైతే ఆత్మజ్ఞానం అన్న ధనాన్ని సంపాదించుకోవడానికి యోగ్యత సాధించుకున్నాడో, ఆ విషయం చూసి ఆయనకు ఆ ఉపదేశం చేయడం కోసం ఎప్పుడైతే అర్హవర్యులు ఆయన ఇంటికొస్తారో, అటువంటి వాడు ధన్యుడు. అది ధనము. అటువంటి ఇళ్ళు ధన్యమైనవి. వ్యాలాలయ ద్రుమాహవైతే అపి అరిక్త అఖిల సంపదః యద్గృహాః తీర్థపాదీయ పాద తీర్థ వివర్జితాః. తీర్థపాదుడి యొక్క పాద తీర్థము లేకుండా ఏ గృహాలుంటాయో తరింపజేయడము తీర్థం అని అర్థం. తీర్థం అంటే నీళ్ళు అని అర్థం గాదు. తీర్థం అంటే తరింపచేసేది అని అర్థము. తీర్థపాదులు, పాదం అంటే మళ్ళీ అర్థం అని చెప్పుకున్నాం గదా! ఏ వాక్కులతో మనకు తరింపచేసే జ్ఞానాన్ని ప్రసాదిస్తారో వాళ్ళు తీర్థపాదులు. తీర్థపాదుల యొక్క పాద తీర్థము అంటే తరింపచేసే ఆ జ్ఞానము లేకుండా ఉంటుందో ఇల్లు. ఇంట్లో అసలు ఈ మాటలే ఉండవు. ఇంట్లో అసలు బ్రహ్మజ్ఞానము, తత్వము, ఆత్మ మొదలైన మాటలే ఉండవు. ఆ తరింపచేసే జ్ఞానపు పాదాలు అసలు స్పృశించవంటే అటువంటి గృహాలేవున్నాయో. అందులో ఎంతైనా డబ్బులుండొచ్చు, ఎన్ని ఐశ్వర్యాలుండొచ్చు, ఫ్రిడ్జులుండొచ్చు, సోఫాలుండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అరిక్తము, రిక్తం అంటే శూన్యం అనర్థం. అరిక్తం అంటే నిండుగా అఖిల సంపదలుండొచ్చు ఆ ఇంట్లో ప్రాపంచికమైనవి. కానీ, ఒకవేళ ఇటువంటి తీర్థపాదుల పాదతీర్థం లేకుండా ఉన్నారంటే, అటువంటి ఇళ్ళు పాముల
వేలాడుతున్న చెట్లతో సమానము. అటువంటి ఇళ్ళు పాములు వేలాడుతున్న చెట్లు. అదొక ఇల్లు గాదు. అదొక సంపద గాదు. స్వాగతం వః ద్విజశ్రేష్ఠాః యద్వ్రతాని ముముక్షవః చరంతి శ్రద్ధయా ధీరాః బాలాః ఏవ బృహంతి చ. ఓ ద్విజశ్రేష్ఠులారా, వః స్వాగతం, మీకు స్వాగతమండి. ఏదైతే మీరు బాలాః ఏవ చిన్నప్పటినుంచే ముముక్షవః ముముక్షువులై ఉన్నారు. మీరు పుట్టినప్పటి నుంచే మోక్షము గురించిన ఇచ్ఛతో ఉన్నారు. ముముక్షువులై ఉన్నారు. పసెప్పటినుంచే ఓ ధీరులారా, ఓ బుద్ధి కలిగిన జ్ఞానులారా, బృహంతి వ్రతాని చరంతి శ్రద్ధయా, మీరు పసెప్పటినుంచే శ్రద్ధగా గొప్ప వ్రతాలన్నింటినీ ఆచరిస్తూ ఉన్నారే. బ్రహ్మచర్యం అన్న వ్రతాన్ని పుట్టినప్పటి నుంచే ఆచరిస్తున్నారు. బ్రహ్మచర్యం అన్న వ్రతాన్ని ఆచరిస్తూ ఓ ధీరులారా, మీరు ముముక్షత్వంతో ఉన్నారు. మీకు స్వాగతము. కచ్చిన్న కుశలం నాథాః ఇంద్రియార్థ అర్థవేదినాం వ్యసన ఆవాపే ఏతస్మిన్ పతితానాం స్వకర్మభిః. ఓ నాథాః, ఓ గురువులారా, ఇంద్రియార్థ అర్థవేదినాం, ఇంద్రియాలు ఏ పదార్థాల వెంట పరిగెడతాయో ఆ ఇంద్రియాల పదార్థాలే పరమార్థాలని తెలుసుకునేవాళ్ళు, ఆ విధంగా అనుకునేవాళ్ళు ఎవరుంటారో, ఏవో దృశ్యాలు, ఏవో రుచులు, ఏవో శబ్దాలు, ఇవే పరమార్థం అనుకునే వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళు పతితులు, జారిపడ్డారు. ఎట్లా? స్వకర్మభిః, వాళ్ళ కర్మల వల్లే వాళ్ళు ఇటువంటి స్థితిలోకి జారిపడ్డారు. ఎక్కడ పడ్డారు? వచ్చి ఏతస్మిన్ వ్యసన ఆవాపే. ఆవాపము అంటే పాదు. ఒక విత్తనం వేస్తే అక్కడ మొలకెత్తుతుంది కదా! ఈ సంసార వృక్షం యొక్క పాదు ఏదున్నదో, ఈ కర్మలే బీజంగా, వాళ్ళ కోరికలు, ఇంద్రియాల యొక్క పదార్థాలే పరమార్థమన్న ఈ అజ్ఞానమే పాదుగా ఉన్న ఏ దుఃఖాలకు ఆలవాలమైన ఆ సంసార వృక్షం యొక్క పాదు ఉన్నదో దాంట్లోకొచ్చి పడ్డారు. అటువంటి వాళ్ళందరూ ఎవరనుకుంటున్నావు? మళ్ళీ ఇంక వేరే వాళ్ళెవరో గాదు. నాలాంటి వాళ్లకు కుశలం కచ్చిత్, ఏమైనా క్షేమమున్నదా? ఇందులో నుంచి బయటపడే మార్గమున్నదా? ఏవో కర్మలు చేసుకుంటూ ఇంద్రియార్థాల వెంటబడిపోతూ ఆ కర్మల వల్లే వచ్చి ఈ సంసారంలో జారిపడ్డ నాలాంటి వాళ్లకు ఏదైనా బయటపడే మార్గమున్నదా? క్షేమం, కుశలము, శ్రేయస్సు పొందే మార్గమున్నదా? ఎందుకంటే నా కుశలం చెప్పడానికి నేను కుశలంగా లేను. ఈ సంసార వృక్షానికి బీజంలాగా ఉన్న నా కర్మలతో ఈ వృక్షాన్ని తెచ్చుకుని దాని మీద జారిపడ్డాను. కాబట్టి నేను క్షేమంగా ఉన్నానని చెప్పడానికి లేదు. నా కుశలం మీరు అడిగినా గూడా ఇదే విషయము. చాలా అకుశలంగా ఉన్నాను. పోనీ మీ కుశలం అడుగుదామా అంటే, భవత్సు కుశల ప్రశ్నః ఆత్మారామేషు న ఇష్యతే. కుశల అకుశలాః యత్ర న సంతి మతివృత్తయః. ఆత్మారాములైన భవత్సు మీ వంటి వాళ్లకు కుశల ప్రశ్నలు న ఇష్యతే వేయడం కూడా అనుచితము. ఆత్మారాములైన మీకు కుశలం కాక ఏముంటుంది? అంతా మంగళమే. కాబట్టి మీరు కుశలంగా ఉన్నారా అని క్షేమ సమాచారాలు, కుశల ప్రశ్నలు వేయడము వ్యర్థము. నేను అమంగళంలో ఉన్నాను. అటువంటి నా గురించి నువ్వు కుశలంగా ఉన్నావా అని అడిగితే కూడా ఉపయోగం లేదు. మీరు ఆత్మారాములై ఉన్నారో మీకు కుశల ప్రశ్న వేయడము ఉచితం కాదు. ఏదైతే ఈ కుశల ప్రశ్నలు, నువ్వు కుశలంగా ఉన్నావా, నేను కుశలంగా ఉన్నావా అని అడగడము ఎవరికి పనికొస్తుంది? ఎవరు అడుగుతారు ఒకళ్ళనొకళ్ళు అంటే, కుశలము, అకుశలము అని ఆ బుద్ధి వృత్తులు ఎవరికుంటాయో వాళ్ళనుకుంటారు. ఒక కుశలమని ఒకటి ఉన్నది, ఒక అకుశలమని ఒకటున్నది.
అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో అవన్నీ బుద్ధి వృత్తులు. నేను బాగున్నాను, నేను బాగులేను అని అనుకోవడం రెండూ గూడా నా బుద్ధి యొక్క ఆలోచనలే తప్ప నిజంగా నాకు కుశలం ఉండడం, కుశలం లేకపోవడం అన్నవి రెండూ లేవు. నాకు క్షేమం ఉండడం, నాకు క్షేమం లేకపోవడం రెండూ లేవు. అయితే నేను క్షేమంగా ఉన్నానండి. నేను కుశలంగా ఉన్నాను. నాకు ఆరోగ్యం బాగుంది. నాకు ఆరోగ్యం బాలేదు. మీరెలా ఉన్నారండి? మీరు క్షేమంగా ఉన్నారా? మీరు కుశలంగా ఉన్నారా? అని ఎవరు అడుగుతారు? ఆ బుద్ధి వృత్తులతో ఉన్నవాళ్ళు మాత్రమే ఒకళ్ళనొకళ్ళు అడుగుతూ ఉంటారు. ఎందుకు అంటే, నిజంగా ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళు నేను కుశలంగా ఉన్నాను అనుకోరు. నేను కుశలంగా లేను అనుకోరు. నాకు కష్టమొచ్చింది అనుకోరు. నాకు కష్టం రాలేదు అనుకోరు. ఇవన్నీ అటువంటి బుద్ధులకు కలిగే ఆలోచనలు, ప్రత్యయాలు. రామచంద్రమూర్తిని చూసి, అయ్యో! రామచంద్రమూర్తికెన్ని కష్టాలొచ్చాయి. అయ్యో! సీతమ్మకెన్ని కష్టాలొచ్చాయి అని ఇటువంటి బుద్ధితో ఉన్నవాళ్ళు వాళ్ళని చూసి అనుకోవాల్సిందే తప్ప, రామచంద్రమూర్తి గాని, సీతమ్మ గాని నాకు కుశలంగా ఉన్నదని గాని, అకుశలంగా ఉన్నదని గాని వాళ్ళనుకోరు. నాకు కష్టమొచ్చిందని వాళ్ళనుకోరు. ఎందుకు అంటే కష్టం లేకపోవడము అని వాళ్ళు పట్టించుకోరు. ఆత్మారామత్వంతో ఉన్న వాళ్ళకి అటువంటివి ఉండవు. అది లేని వాళ్ళే నాకు బాలేదు, నాకు బాగుంది, నీకు బాలేదు, నీకు బాగుంది అనుకుంటూ, నేను బాలేనండి, నాకు ఈ మధ్యన బీపీ వచ్చింది, షుగరొచ్చింది, ఇంకేంటో వచ్చింది. ఇండియాలో అయితే షుగరొచ్చిందంటారు, ఇక్కడ డయాబెటిస్ వచ్చింది. డయాబెటిస్‌ని షుగర్‌ని విచిత్రంగా పిలుస్తారు. లేదా నువ్వు బాగున్నావా? నీ ఆరోగ్యం బాగుందా? అని ఒకళ్ళనొకళ్ళు పట్టించుకున్నాం. ఒకళ్ళనొకళ్ళు ఇవే కుశల ప్రశ్నలు వేస్తారు. అజ్ఞానులు వేసుకుంటారు ఇట్లాంటి కుశల ప్రశ్నలు. అసల ఆ కుశల ప్రశ్నలు వేస్తున్నారంటేనే వాళ్ళు అకుశలంగా ఉన్నారు. సంసార వృక్షం మీద వాలి ఉన్నారు. అసలు ఆ ప్రశ్నలు వేయలేదు అంటే ఆత్మారాములై ఉన్నారు. అసలు ఆ ప్రశ్నే వ్యర్థమైన ప్రశ్న. కుశల ప్రశ్న. కాబట్టి ఈ వ్యర్థమైన ప్రశ్నలన్నీ నేను మిమ్మల్ని అడగట్లేదండి. నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే, కృత విశ్రంభః సుహృదః వః తపస్వినాం సంపృచ్ఛే భవేయేతస్మిన్ క్షేమః కేన అంజసా భవేత్. కాబట్టి నేను సుహృదః వః నాకు సుహృద్దులైన మిమ్మల్ని ఒక ప్రశ్న సమ్యక్‌గా ఒక్క ప్రశ్న వేస్తానండి. నేను కుశలంగా ఉన్నానా? మీరు కుశలంగా ఉన్నారా? అన్న కుశల ప్రశ్నలు వేస్తే అది అనుచితమైన విషయము. వజ్రాన్ని తీసుకొచ్చి పళ్ళుడగొట్టుకోవడానికి వాడుకున్నట్టు. లేదా వజ్రాన్ని తెచ్చి కుంకుడుగాయలు కొట్టుకున్నట్టు. మీరొచ్చి కూర్చుంటే, మీరు బాగున్నారా? నేను బాగున్నానా? అని అడిగితే వ్యర్థంగా చెడగొట్టుకున్న వాడినవుతాను. కాబట్టి అది కాదు నేనడిగే ప్రశ్న. ఒక్క ప్రశ్న సమ్యక్‌గా అడుగుతున్నాను. ఎందుకు అంటే, కృత విశ్రంభః మీరు నాకు సుహృత్తులు. పైగా మీ మీద నాకు నమ్మకమున్నది. నాకు మార్గోపదేశం చేస్తారన్న నమ్మకంతో అడుగుతున్నాను. పైగా చనువుతో అడుగుతున్నాను. విశ్రంభము అన్నదానికి 2 అర్థాలున్నాయి గాబట్టి 2 చెప్పుకుందాం. 2 అందంగా ఉంటాయిక్కడ. విశ్రంభము అంటే చనువు అనే ఒక అర్థము. విశ్రంభము అంటే నమ్మకం అని అర్థం. మీ మీద విశ్వాసంతో, నాకు ఇందులో నుంచి బయటపడే మార్గాన్ని ఉపదేశం చేస్తారన్న విశ్వాసంతో, మీ పైన చనువుతో మీరు నాకు సుహృతులు అని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏతస్మిన్ భవే ఈ సంసారంలో ఉన్నాను గదా! ఇందులో నుంచి అంజస శీఘ్రంగా దేనివల్ల క్షేమః భవేత్ నాకు క్షేమం కలుగుతుంది. ఈ సంసారంలో నాకు దేనివల్ల తొందరలోనే క్షేమం కలిగే మార్గము దొరుకుతుంది. ఏది నాకు మార్గము అది ఉపదేశం చెయ్యండి. వ్యక్తం ఆత్మవతాం ఆత్మా భగవాన్ ఆత్మ భావనః స్వానాం అనుగ్రహాయ ఇమాం సిద్ధరూపీ చరతి అజహ. వ్యక్తం నిజంగా గూడా
ఆ ఆత్మ, ఆ భగవంతుడు, ఆ ఆత్మ భావనుడు, సంకల్ప రూపంగా ఉన్నవాడు, ఆ భగవంతుడు, ఆ పరమాత్మ, ఆత్మ, ఆత్మవంతులు, ఆత్మనిష్ట కలిగిన వాళ్ళు తన వాళ్ళెవరున్నారో స్వానాం వాళ్లకు అనుగ్రహం చూపించాలన్న ఉద్దేశంతోటే, ఆ సంకల్పంతోటే ఇమాం సిద్ధరూపీ ఈ విధంగా సిద్ధుల రూపంలో అజహ జన్మలేనివాడు మీ రూపాల్లో చరిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఆత్మజ్ఞానం కావాలని కోరుకునే వాళ్ళెవరున్నారో, ఆత్మరతి కలిగిన వాళ్ళెవరున్నారో, ఆత్మవంతులు అటువంటి వాళ్ళకి ఈ ఉపదేశం చెయ్యాలి. అనుగ్రహం, అనుగ్రహం అంటే అనుసరించి వాళ్ళు గ్రహించే విధంగా ఇవ్వడం, అందిపుచ్చడం అని అర్థం. అనుగ్రహం అంటే. అనుగ్రహించడం, అనుగ్రహం ఇవ్వడం అంటే అదిగో అనుసరించి వాళ్ళు పట్టుకునే విధంగా, వాళ్ళు గ్రహించే విధంగా ఇవ్వడము అని అర్థం. ఆ విధంగా జ్ఞానాన్ని మేము అందుకునే విధంగా ఇవ్వడం కోసమే మీ రూపంగా ఆ పరాత్మ చరిస్తూ ఉంటాడు. అందుకని ఈ ఒక్క ప్రశ్న అడుగుతాను. జవాబు చెప్పండి అని ఆయన అంటూ ఉన్నాడు. అప్పుడు మైత్రేయులు వారు చెప్తున్నారు. పృథోః తత్సూక్తమాకర్ణ్య సారం సుష్ఠుమితం మధు స్మయమానః ఇవ ప్రీత్యా కుమారః ప్రత్యువాచః. మన పృథువు యొక్క తత్ సూక్తం ఆయన మాట్లాడిన ఉక్తం అంటే మాట, చెప్పబడ్డ మాట. అది సూక్తం. చక్కగా చెప్పాడాయన ఒక మాట. ఆ చెప్పిన మాట మన పృథువు చెప్పిన మాటలో ఎన్ని విషయాలున్నాయంటే అది సారవంతమై, అర్థవంతమై ఉంది. అనర్థాల గురించి మాట్లాడట్లేదాయన. అనర్థాలన్నీ పక్కన బెట్టి, పరమార్థం గురించే ఆయన సూటిగా ఒక ప్రశ్న అడిగాడు. ఆయన సుష్టుగా అడిగాడు. సుష్టుగా అంటే చక్కగా, నిష్ఠతో అడిగాడు. ఆయన మితంగా, కొలిచినట్టు, లెక్కబెట్టినట్టు ఎక్కువ, తక్కువ మాట్లాడకుండా, ఎంత అవసరమో అంత మితంగా మాట్లాడాడు. మధురంగా మాట్లాడాడు. మధురంగా మాట్లాడాడు. పరుషంగా ఏదో నిర్లక్ష్యంగా గాదు. మితంగా, అతిగా మాట్లాడలేదు. మితంగా, సుష్టుగా మాట్లాడాడు. చక్కగా, నిస్సారంగా, అక్కర్లేని మాటలు మీరు బాగున్నారండి? ఆ! మేము గూడా బానే ఉన్నామండి. ఆ! అంతా బానే ఉందా అయితే? అని అటువంటి నిస్సారమైన మాటలు గాదు. ఈ విధంగా ఇన్ని లక్షణాలతో ఉన్న చక్కటి మాటలు ఆయన మాట్లాడితే వాటిని ఆకర్ణ్య విని స్మయమానహైవ నవ్వుతూ ప్రీతిగా మన కుమారుడు సనత్కుమారుడు ఈ విధంగా ప్రతివాచః బదులు చెప్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి ఒక 22 శ్లోకాల్లో మన సనత్కుమారుల వారు బ్రహ్మోపదేశం చేస్తారు. మళ్ళీ మనం వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.